Welcome to KK News headlines. మంచిది. నేను ప్రొఫెసర్ జగన్మోహన్ నల్లని, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డైరెక్టర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 3,000 మందికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ గారు ఆదేశంతో, విసి గారు శశిభూషణ్ గారు ఆదేశంతో, రిజిస్టర్ గారి సౌజన్యంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇది మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైన పని ఏంటంటే ఈ రక్తదానం. దీనికి అన్ని అఫిలియేట్ కాలేజ్, ఏయూ క్యాంపస్లో ఉన్న కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది ప్రతి ఏటా కూడా 23వ తారీఖు జనవరి 23 నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. సో దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి, పేపర్ ప్రింట్ మీడియా వారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని అందరికీ చేరవేసే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీ తరఫు నుంచి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఎన్సీసీ ఆఫీసర్. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక 2-3 టైమ్స్ ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం. లాస్ట్ 2 years నుంచి సరిగ్గా చేయలేకపోయాం బికాజ్ ఆఫ్ ఎలక్షన్ ఈ షెడ్యూల్ వాటి వల్ల. సో మళ్ళీ ఈ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఆఫ్టర్ వెకేషన్ పిల్లలందరూ కొంచెం హెల్తీగా హ్యాపీగా ఉంటారు. సో అందుకని ఈ టైంలో ప్లాన్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మాకు 350 వరకు యూనిట్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ హెల్తీగా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. కొంచెం గర్ల్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంది. వాళ్ళని ప్రమోట్ చేస్తాం కొంచెం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అయినా చేసి. సో రోజు రోజుకి పిల్లలు వాళ్ళలో ఫియర్ క్రియేట్ అయిపోయింది. బ్లడ్ ఇవ్వటం అంటే సో ఏదో అయిపోతుందన్న ఫీలింగ్. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము బ్లడ్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఐఎమ్ ఆల్సో ఇంటర్నేషనల్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలామంది వస్తారు వాళ్ళు కూడా. సో వీళ్ళందరినీ ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్లో తీసుకొస్తే ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి సో దాని మీద ఆ ఫియర్ అనేది పోయి స్లోగా దే విల్ స్టార్ట్ గివింగ్, డొనేటింగ్ బ్లడ్. ఈ బ్లడ్ బయటికి వెళ్తే చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో చాలామంది పల్లెటూరుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వమంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. సో వాళ్ళు ఆ ఫియర్స్ అన్నీ కట్ చేయడం కోసం మేము ఈ అవేర్నెస్ క్యాంప్ పెడతా ఉంటాం. గెస్ట్ ఎవరు లేదు, వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్టర్ గారు వచ్చారు. సుమారుగా ఎంతమంది 600-700 వరకు పార్టిసిపేట్ చేస్తారండి. బట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం 300-350 వరకు వస్తారు. 50% దాకా వస్తారు. మోస్ట్ గర్ల్స్ కొంచెం లాగింగ్గా ఉన్నారు వాళ్ళ బ్లడ్ కౌంట్ వాటిల్లో. సో వాళ్ళని కూడా ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం వచ్చినప్పుడు. సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి కొంచెం అలా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఇచ్చాం. నెక్స్ట్ టైం అలా రొటేట్ చేస్తూ ఉంటాం. త్రూ విశాఖపట్నం, రోటరీ బ్లాక్, బ్యాంకు, ఏఎస్ రాజా వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తారు. మేము వాళ్ళు సజెస్ట్ చేస్తారు అలా బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉంటే బెటర్ అవాయిడ్ అని చెప్తారు. ఇవ్వకూడదని ఏం కాదు, బట్ వాళ్ళ సిచ్యుయేషన్, వాళ్ళ ఏజ్ బట్టి వద్దని చెప్తారు. యూనివర్సిటీలో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఎవరో వాలంటరీగా కొంతమంది వచ్చి బయట నుంచి వచ్చి ఇచ్చి వెళ్తారు. అలా ఉన్నా సరే పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో ఈవినింగ్ వరకు. లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ఎం విడున్నారండి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్సీసీ ఆఫీసర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. Thank you for